చూసుకున్నట్లయితే ఈ వర్షాలకి ప్రాంతాలన్నీ మునిగిపోవడం జరిగింది. గత 30 సంవత్సరాలు ఇలాంటి వరద ఎక్కడ లేదన్న. అసలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు తిరగడం జరుగుతుంది బోట్లలో. పగలు రాత్రి అని లేకుండా సమయం చూస్తున్నారు. ఎలా ఉంది అసలు? అబ్బాయి 30 సంవత్సరాలు అసలు ఇంత వరద ఇప్పుడు చూడలేదు. పంట పొలాలు మొత్తం నీట మునిగిపోయినాయి అసలు. ఇంట్లో బయటకు వచ్చే పొజిషన్ కూడా లేదు అసలు. ఇటు పక్క మనిషిలో వరకు వచ్చేస్తున్నాయి, మనిషి మునిగిపోతున్నారు. ఈ పక్క లేదండి, కొంచెం తగ్గింది, పర్లేదండి కొంచెం. ఈ రోజు కూడా వర్షాలు పడ అక్కడ వరకు వెళ్ళి వచ్చేస్తామే అన్న, డీమార్ట్ వరకు వెళ్ళి వచ్చేస్తామే. చూసుకున్నట్లయితే ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ కార్యవర్గం అంతా కూడా బిజీగా ఉన్నారు. సో ఎలా ఉంది? బాగా అసలు తినడానికి అసలుకి బాగా ఇబ్బంది పడిపోతున్నాం. ప్రభుత్వ వర్గాలకు సంబంధించిన హెల్పింగ్ చేసే వాళ్ళు అందరూ బాగానే ఉన్నారంటారు, బాగానే రంగంలో దిగారంటారు. దిగారండి, నేను నుండి తిరుగుతున్నారు. వర్షం తగ్గింది కానీ దిగారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మున్సిపల్ శాఖ మంత్రి గారు కూడా సింగనగర్లో తిరగడం జరిగిపోతుంది. బుడమేరు మొత్తం పొందింది అంటున్నారు. అసలు గత 3 రోజులుగా చూసుకుంటే ఈ వర్ష ప్రభావం ఇంతవరకు ఎవరు చూడలేదంటారు. ఒక 20 సంవత్సరాల క్రితం మేము చూసామండి. అయితే ఏంటంటే గత ప్రభుత్వం చేసినటువంటి డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా చేయకపోవడం వలన ఈ దారుణం జరగడానికి ప్రధాన కారణం. అందువల్ల ప్రజలందరి ఇబ్బందులను కూడా అన్నింటినీ కూడా సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సెంట్రల్ గవర్నమెంట్ కూడా సిద్ధపడిపోయింది. గవర్నమెంట్కి గన్నవరం ఎయిర్పోర్ట్కి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎయిర్ ఫోర్స్ మొత్తం దిగింది, ఎయిర్పోర్ట్లు మొత్తం దిగిన బోట్లన్నీ పంపిస్తున్నారు, మర బోట్లన్నీ కూడా. అక్కడ ఆహారం నీళ్లు అన్నీ కూడా హెలికాప్టర్ల ద్వారా పంజాబ్ నుంచి ఎన్డీఆర్ఎఫ్ సంస్థలను రప్పించడం జరిగింది. నిర్విఘ్నంగా నిరంతరంగా అన్నీ కూడా చక్కగా చేరే విధంగా అన్నింటిని సప్లై చేస్తున్నారు బ్రహ్మాండంగా. ఇప్పుడు అందరూ కూడా అధికారులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు రాత్రి 12 గంటల 5 నిమిషాలకు కూడా పర్యటన చేయడం వల్ల అధికారులందరూ కూడా అప్రమత్తం అయ్యి అన్ని రంగాల్లో అందరూ కూడా సహకారం ప్రజలందరికీ అందించే సిద్ధంగా ఉన్నారు. ప్రజలందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడానికి సర్వవిధాల ప్రయత్నం చేస్తుంది గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ ఫోర్స్ పంపించడం కూడా నరేంద్ర మోదీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. అద్భుతంగా ఇప్పుడు అందరూ కూడా చక్కగా ప్రజల సహకారం ఇవ్వడానికి అందరూ కూడా సమాయత్తమై ఉన్నారు. కాకపోతే వరద అనేది ఎవరు ప్రకృతి విపత్తుకు సంబంధించింది, ఇదంతా కూడా ప్రజలు తప్పిదం తప్ప ఎవరిని ఏమి అనడానికి కూడా లేని పరిస్థితి. కాబట్టి ప్రజలందరూ కూడా చాలా ధైర్యంగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తున్నాండి. అక్కడ చూసుకున్నట్లయితే ఎలా ఉంది? విజయవాడ మొత్తం కుంభవృష్టిలో మునిగిపోయింది అంటున్నారు. రాత్రి చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు 12 తర్వాత కూడా తిరగడం జరిగింది మరబోట్లో. ఎన్డీఆర్ఎఫ్ బలగాలు సపోర్ట్ వెళ్ళడం జరిగింది. ఎలా ఉంది అసలు? ఇక్కడ వరకు అయితే వెళ్తగలుగుతున్నామండి. పైపుల రోడ్డు డీమార్ట్ దాటి అయితే అసలు వెళ్ళలేకపోతున్నాం, బాగా పోటింగ్ పట్టేసింది. అసలు విజయవాడ లోపలికి వెళ్ళే పరిస్థితి కనపడతలేదు. ఎటు చూసినా అవునండి. అసలు నేను పుట్టలేదండి, ఇదే ఫస్ట్ సారి. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు కూడా తిరుగుతున్నారు. ఎలా ఉంది? అధికారులందరూ అప్రమత్తంగా ఉన్నారంట. అవునండి, ఇప్పుడు హెలికాప్టర్ కూడా పెట్టారు, తిరుగుతున్నారు కండి పైన కూడా. విజయవాడలో ఇంత పెద్ద భారీ వర్షం మీరు పుట్టాక ఎప్పుడు చూసుంటారు? లేదు సార్, ఇదే ఫస్ట్ సారి. సో మిగతా ఆహార పొట్లాలు కానివ్వండి అన్ని అందిస్తామంటున్నారు. త్వరితగతిని క్లియరెన్స్ చేసి ఏదైతే ఉందో కొంచెం వేరే గృహాలకు కూడా తరలిస్తాము, సహాయ గృహాలకు అంటున్నారు. అవునండి, ఆల్రెడీ స్టేమర్లు పెట్టి పర్వాలు పెట్టారండి, వాటి మీద తీసుకొస్తున్నారు మనుషులను కూడా. ఇట్లాంటి వరద ఎప్పుడు చూడలేదండి. ఒక పక్క చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు కూడా రాత్రి తిరగడం జరుగుతుంది. అవును, వచ్చారు. సో ఎలా ఉంది మొత్తం ఏదైతే ప్రభుత్వం సంబంధించిన అందరూ కూడా ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారండి, కానీ వాటర్తో చాలా ఇబ్బంది ఉందండి ఇక్కడ వాతావరణం అంతా. అంటే ఎటు వెళ్ళకపోతున్నాం, రాలేకపోతున్నాం. ఏంటి వెహికల్స్ కూడా వెళ్ళట్లేదు, చాలా ఇబ్బందిగా ఉంది వాటర్తో నిన్నటి నుంచి, నేను మార్నింగ్ నుంచి. ఎప్పుడు రాలేదండి ఇంత వర్షం. అది బొడిమేర గండి కొట్టడం వల్ల ఇలా వచ్చిందంట, దానివల్ల ఇబ్బంది అయిందని అందరూ అనుకుంటున్నారు. చూసుకున్నట్లయితే ఇలాంటి వర్షపాతం ఎప్పుడన్నా చూసారా? అసలు ఏంటి పరిస్థితి? ఎలా? ఎప్పుడో మా చిన్నప్పుడు చూసా, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా. అయితే పాయికాపురం, శాంతినగరం, రాజీవ్ నగరం అసలు ఎవరు ఎంత మట్టికి బోటు కాదు కదా, కనీసం మంచినీళ్ళ ప్యాకెట్ కూడా వెళ్ళా. సో గత రోజు చూసుకుంటేనేమో నిన్న 2:30 తర్వాత నుంచి పగలు చంద్రబాబు నాయుడు గారు తిరగడం జరిగింది. మళ్ళీ రాత్రి మున్సిపల్ శాఖ మంత్రి గారు కూడా చంద్రబాబు నాయుడు గారితో కలిసి వెళ్ళడం జరిగింది. ఏదైనా సహాయక చర్యలు అసలు కొంత మట్టికి ఏమందలా బిల్డింగ్ మీద అలా కూర్చున్నారు మా వాళ్ళు, నలుగురు బిల్డింగ్ మీద అలా కూర్చున్నారు. బిల్డింగ్ మీద ఒక పట్టా ఒకటి వేసుకొని బిల్డింగ్ మీద కూర్చున్నారు, ఇంట్లోకి కూడా నీళ్ళు వచ్చేసినాయి. అసలు ఎంత మట్టికి మంచినీళ్ళు కూడా వెళ్ళాటు. పాయికాపురం, రాజీవ్ నగర్ వైపు, శాంతినగర్ వైపు ఇంత మట్టికి ఏమి వెళ్ళాలి. శాంతినగర్ లోపలికి ఎవరు సహాయం చేస్తున్నారు? ఫోన్లు కూడా లిఫ్ట్ చేయట్లా. ఏం అవ్వట్లేదండి. ఇప్పుడు ఆ ఏరియా మాత్రం ఎవరు వెళ్తలా. మా వాళ్ళు ఇప్పుడు 2 ఫ్యామిలీలు అక్కడ ఉండిపోయినాయి.
ఇప్పుడు అసలు డోజు రోడ్లు అడిగినా కానీ డోజు రోడ్ వెళ్తలేదు, జేసీబీ కూడా వెళ్తలేదు. మేము ఎవరు వెళ్ళాము అంటున్నారు, లోతు బాగుంది మేము ఎవరు వెళ్ళాము, ఎంత డబ్బులు ఇస్తా అన్నాడు, 4,000 5,000 ఇస్తా అన్నా ఎవరు వెళ్ళాను అంటున్నారు. అసలు ఏం అర్థం కావట్లేదండి ఏం జరుగుతుందో. ఇట్లాంటి వాతావరణం క్లియర్ అంటే 3-4 రోజులు పడుతుంది ఆ వాటర్ తగ్గాలంటే. ఇప్పుడు ఎలా చూడాలి ఇప్పుడు అర్థం కావట్లేదు. ఇప్పుడు వాళ్ళని ఎలా తీసుకురావాలో అర్థం కావట్లా. కనీసం ఏ ఒక్కళ్ళు వెళ్తా, ట్రాక్టర్ వాళ్ళు వెళ్తలేదు, జేసీబీ ట్రాక్టర్లు కూడా తిరిగిపోతున్నాయి వెనక్కి. ఇప్పుడు పై దగ్గర వెళ్ళి వచ్చాను, ఉప్పొంగుతుంది అంటున్నారు. చెప్పలేము అసలు. ఆ కృష్ణలంక అలా ఉన్నా ఇప్పుడు మన పాయికాపురంలో మా వాళ్ళు రావడానికి ముందు లేదు. పాయికాపురం పెట్రోల్ బంక్ బ్యాక్ సైడ్ ఉన్నారు, రాజీవ్ నగర్లో ఉన్నారు లారీ స్కూల్ దగ్గర. 2 ఫ్యామిలీలో నిన్నటి నుంచి ట్రై చేస్తున్నా తీసుకురావడానికి, ఏం అవకాశం దొరకట్లా. అది పరిస్థితి. అసలు ఏమి ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు ఎవరు. నిన్నటి నుంచి హెల్ప్లైన్లు కొడతానే ఉన్నాం, అసలు ఒక్కళ్ళు కూడా స్పందించట్లా. ముందు ఫోన్లు కలవట్లా, వాళ్ళు స్పందించడం కంటే ముందు ఫోన్ కలవట్లా ఎవరిది. పైన పరిస్థితి ఎలా ఉంది? గత 3 రోజులుగా కురిసిన ఈ వర్షాలకి ఎంత పరిస్థితిలో ఉన్నారు సార్? వర్షాలు మనకున్న పడిన దానికన్నా కూడా పైనుంచి వస్తున్న వాటరు ఫ్లడ్స్ అన్నీ ఎక్కువగా ఉండటం వల్ల సిటీలోకి వెళ్ళడానికి ఏ దారులు లేవు సార్. ఇప్పుడు నున్న నుంచి మీరు సిటీలోకి వెళ్ళాలి అని అంటే ఇప్పుడు మన రామారపట్నం మీద వెళ్ళేదానికి కానీ సింగనగర్ మీదకి వెళ్ళేదానికి కానీ ఎటు నుంచి దారి లేదు. ఇప్పుడు వన్ అండ్ ఓన్లీ దారి ఎటువంటి వెహికల్స్ వెళ్ళాలన్నా గన్నవరం వెళ్ళేదానికే ఉంది. లోపల సిటీలో పరిస్థితి అయితే బాగా దారుణంగా ఉంది సార్. 3 డేస్ నుంచి మా ఫ్రెండ్స్ కొంతమంది సిటీలో ఉన్నారు, లైక్ సింగనగరు, భవానీపురము, నందమూరి నగర్ ఏరియాలో. నిన్న మధ్యాహ్నమే వాళ్ళతో మాట్లాడటం జరిగింది. ఆ తర్వాత నుంచి వాళ్ళకి పవర్ లేదు, ఫుడ్ అనేది పవర్ సోర్స్ లేదు, వాళ్ళకి కాంటాక్ట్ అవ్వడానికి వాళ్ళ సిచ్యువేషన్ ఏందనేది కూడా తెలియటం లేదు సార్. వాళ్ళు నిన్న మార్నింగే మాట్లాడటం జరిగింది వాళ్ళతో. ఇప్పుడు మేము డైరెక్ట్గా వెళ్ళి కలవాలన్నా మాకు అవ్వటం లేదు, అసలు వాళ్ళతో కాంటాక్ట్ లేవు. నిన్న అది మనం చెప్పలేము సార్, ఎందుకంటే అవర్ టు అవర్ అనేది వాటర్ లెవెల్స్ అనేవి పెరుగుతున్నాయి. నిన్న ఫ్రెండ్స్తో మాట్లాడినప్పుడు సింగనగర్ ఏరియాలో దగ్గరగా 8 feet వరకు వాటర్ ఉంది, వాళ్ళ వెహికల్స్ అన్నీ కూడా వాటర్లో ఉండిపోయినాయి అంటున్నారు. ఇంటి దగ్గరికి రావడానికి ఎక్కువగా ఉన్నాయి అంటున్నారు. మేబీ ఇప్పుడు ఇళ్లలో కూడా వచ్చి ఉండొచ్చు. సో మనం ఫోర్కాస్ట్ చేయలేకపోతున్నాం సార్ ఎంత వాటర్ వస్తుంది అనేది. మధ్యాహ్నం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు కూడా తిరగడం జరుగుతుంది. మరి ఈ పరిస్థితులు ఏమంటారు? కనీసం వాటర్ అందే సౌకర్యం ఉందా వాళ్ళకి? తెలియట్లేదు అసలు. మనం కాంటాక్ట్ అవ్వడానికి కూడా అవట్లేదు. కానీ గవర్నమెంట్ అయితే వాళ్ళు చేయగలిగింది వాళ్ళు చేస్తున్నారు పాపం. ఎందుకంటే ఇది అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ కాబట్టి ఎవరు ఊహించినది. మనం ఇక్కడ వర్షాలతో పోల్చుకుంటే ఓకే ఇంతవరకు అని అనుకుంటాం, కానీ మనకు విజయవాడలో పడిన వర్షం కంటే పైనుంచి వచ్చిన వాటర్ ఎక్కువ వస్తుంది. సో దాన్ని ఫోర్కాస్ట్ చేయలేకపోతున్నారు. సో 2 days నుంచి గవర్నమెంట్ తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటుంది, కానీ మనం ఎంతటికి ఎస్టిమేషన్ చేసిన నిర్ణయాలు తీసుకోవడంలో కొంచెం టైం పడుతుంది కాబట్టి జనం ఇబ్బంది పడాల్సి వస్తుంది. అది సార్. చూసుకున్నట్లయితే పరిస్థితి ఏంటి? గత ఎన్ని సంవత్సరాల క్రితం వరకు చూసుకుంటారు? 30 సంవత్సరాల క్రితం 89-90లో బాగా పడిందండి. 177 దివిసీమ బాగా శవాల గుట్లు. ఇప్పుడు ఈ సంవత్సరం ఏంటంటే పైన కురిసిన వర్షాల నీళ్ళన్నీ కూడా మన సింగనగరు, పైపుల్ రోడ్డు, ఖండ్రిక ఈ ఏరియాలు బాగా మునిగిని గవర్నమెంట్ వాళ్ళు చేయాల్సిన సాయం చేస్తున్నారు. 2-3 ఇప్పుడు ప్రకృతి సహకరించి వర్షం ఆగిపోతే ఏదన్నా ఒక 2-3 రోజుల్లో బయటపడే అవకాశం ఉందని అనుకుంటున్నాం అండి. చేస్తున్నాం, వాళ్ళు చేయాల్సినవి చేస్తున్నారండి. ఇప్పుడు వాళ్ళు ఎంత చేసినా ప్రకృతి సహకరించకపోతే అందరికీ ఒకేసారి సాయం అందాలంటే గవర్నమెంట్ మాత్రం చేయలేదుగా. ఏదో ఇచ్చుకుంటూ వస్తారు, అందిన వాళ్ళకి అందుతాయి, అందిన వాళ్ళకి. కాకపోతే ఇంకో 1-10 రోజులు అందరూ కుదుటపడే వరకు గవర్నమెంట్ కాస్త భోజనం మంచినీళ్ళు అందిస్తే బాగుంటుందని ఆశిస్తున్నాం. పర్వాలేదండి, చేస్తున్నారు సార్. కలెక్టర్ గారు కూడా, సృజన కూడా అన్నం వండి పంపిస్తున్నారు, బాగానే ఉంది. ఇప్పుడు ప్రభుత్వం సహకరిస్తుంది, ప్రకృతి సహకరించాలి. వీళ్ళు చేయాల్సినవి చేసిన ప్రకృతి సహకరించి వర్షాలు ఆగిపోతే ఇంతటితో ఆ నీళ్ళు వెళ్ళిపోయి అనుకోండి, అప్పుడు బాగు చేసుకుని ఎవరి కాళ్ళు శుభ్రంగా మళ్ళీ లైన్లోకి వస్తారు. में बहुत बारिश हो रहा है तो सिंगनगर वगैरह एरिया फुल हो गया है और नूना से जाने के लिए भी रास्ता कोई भी नहीं है. उधर गोलापुरी भी फुल हो गया है, कबेला सेंटर है, बहुत हालत ख़राब है. मैं मुख्यमंत्री साहब से निवेदन करता हूँ कि जल्दी से जल्दी राहत कार्य भी लगाए और कोई भी सहायता करने की कोशिश करे. धन्यवाद. थैंक यू. వర్షాలు బాగానే ఉన్నాయి,
నువ్వే మాట్లాడు, నాకు రాదులే. ఏముంది కానీ నాకు రాదులే మాట్లాడటం. విజయవాడ మొత్తం మునిగిపోయింది. విజయవాడ మొత్తం మునిగిపోయింది. కంట్రీకి అయితే దారుణంగా ఉంది. మొత్తం మా చుట్టాలు మొత్తం కంట్రీలోనే పోయారు. మొత్తం పైకెక్కి వంటలు చేసుకుంటున్నారు. వెళ్ళాలి కుదిరిన వాళ్ళు బయటికి వెళ్ళారు, లేని వాళ్ళు అక్కడ ఉండి కొద్దిగా తినడానికి వాటర్కి మేము అక్కడ దాకా వెళ్ళలేదండి. నూనెలో ఉండేది. ఇప్పుడే వెళ్ళొద్దాం వాళ్ళ దగ్గరగానే వెళ్తే వెళ్ళలేదు కాటలా, మళ్ళీ రిటర్న్ అయ్యాను. అది మీరు వచ్చారంటున్నారు, రావడం అయితే ఫోన్లు కూడా పనిచేయట్లా కరెంట్ లేక, మీరు స్విచ్ ఆఫ్ అయిపోయింది. నాకు తెలిసి రేపు సాయంత్రం దాకా ఉండొచ్చు. ఎవరు తిరిగినా ఏదైనా వరదని ఎవరో ఆపలేరు. అది తగ్గాలంటే పై నుంచి తగ్గితేనే తగ్గిద్ది. ఇక్కడే కాదు అన్ని సార్లు ఉంది వరద. పై ఎత్తున మైలవరం కానీ అటు కూడా మొన్న మైలవరం కూడా మునిగిపోయింది, నూజివేడు మునిగిపోయింది. మరి ఆ వరద అంతా తగ్గాలంటే రేపు సాయంత్రం అయింది నాకు తెలిసి. మునుపు 10 ఏళ్ల క్రితం ఒకసారి వర్షం అయితే వరద వచ్చింది కండ్రికలో, మోకాల్లో అయితే వచ్చింది. ఆ వరద అప్పుడే 3 రోజులు పెట్టింది తగ్గడానికి. మరి ఇప్పుడు ఇంకా భారీ ఎత్తున ఉంది కాబట్టి తగ్గడం కొద్దిగా ఇబ్బంది. రేపు సాయంత్రం దా పట్టచ్చు. అదే తొందరగా క్లియర్ చేస్తే జనాలు ఇబ్బంది పడకుండా ఉంటారు. ఫుడ్కి కూడా ఇబ్బంది పడుతున్నారు సార్ విజయవాడలో. నేను పుట్టిన తర్వాత ఇదే ఫస్ట్ టైం సార్. అధికారులందరూ ఫీల్డ్లోకి తీయడం జరిగింది. అందరికీ సహాయ సహకారాలు అందిస్తామంటున్నారు. ఎంతవరకు త్వరితగతిన చేస్తే బాగుంటుంది? 2 డేస్లో చేసేస్తే చాలా బాగుంది సార్. ఇవాళ రేపట్లో కొంచెం క్లియర్ చేసేస్తే. నేను పుట్టిన తర్వాత లేదు సార్, ఇదే ఫస్ట్ టైం. ఎప్పుడో వచ్చింది అంటున్నారు 30 years వైభవ్ కృష్ణానది కూడా ఉధృతంగా ప్రవహిస్తుంది. చూసుకుంటే అన్ని ఏరియాలు మునిగిపోయినాయి. క్లియర్ అవడానికి ఎన్ని రోజులు పడుతుంది? అవ్వడానికి 3 days అట్లా పడుతుంది సార్, కానీ త్వరగా చేస్తే ఇంకా మంచిది కదా. ముఖ్యమంత్రి గారు కూడా ఫీల్డ్లో ఉండటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూడా రాత్రి సింగనగర్లో తిరగడం జరిగింది. అవును, వచ్చారు. సో ఎలా ఉంటాయి అంటారు పనితీరు? త్వరగా చేస్తారు, చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా చేస్తారు. వర్ష బీభత్సం చూసాము. విజయవాడ మునిగిపోవడం ఎప్పుడైనా చూసారా? ఎప్పుడు లేదు. ఇంత వరద ఎప్పుడు వచ్చింటుంది? 73లో వచ్చింది, ఇంత మట్టికి లేదు. ఈ రైతులు బాగా ఇబ్బంది పడిపోతారు. చెరువులు దిగిపోయినాయి, రాకపోకలు ఏమీ లేవు. చాలా ఇబ్బంది పడిపోతున్నారు. రాజీనగరం, కండ్రిక, బొంబాయి కాలనీ అవన్నీ మొత్తం చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. ముఖ్యమంత్రి ఏం చేస్తాడు? ఇంట్లో కూకుని ఆడి కొంప మునిగిపోద్దనే ఏరే కొంపల్లో ఉన్నాడు. ఇంకేం చేస్తాడు? ఆడి కొంప మునిగిద్దని గేట్లు ఎత్తేపించాడు ఏ రంకుల లాకుల దగ్గర. మరి ఇంకా ప్రజల మీద తోసేసాడు. వాటర్లోనే ఉండరు. వాళ్ళపోతే తిండి లేదు, వాటర్లో ఏమీ లేవు, కరెంట్ లేదు. చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎంతమంది అన్ని జాగ్రత్త వాళ్ళు మాత్రం అది ఇంపాసిబుల్. ఎంతమంది అన్ని తీసుకొస్తారు? తీరవుతాక ఇంకా 2-3 రోజులు పట్టవచ్చు. ఇంకా గేట్లు ఎత్తే మళ్ళీ ఇంకో 2-3 గేట్లు ఎత్తారంట. అది ముఖ్యమంత్రి గారు నిన్నటి నుంచి హడావుడిగా తిరగడం జరుగుతుంది. తిరగడమేనంటారా ఏదన్నా సహాయం చేసే పరిస్థితి ఉందా? ఆయన సాధనైంది ఆయన చేస్తున్నారు కదా. మనం కూడా ఆయన్ని ఎత్తుగతంగా ఏం అనకూడదు. అది తుఫాను వచ్చిందని మనం కలగనం కదా. ఆ ఎత్తుగతంగా ఆయన చేసేది ఆయన చేస్తాడు. ఇంకా అదంతా సుమారు నేను 77లో చూసా, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను. చూసుకున్నట్లయితే మరి గత 3 రోజులుగా చూస్తుంటే ఒక పక్క కృష్ణానది పెరుగుతుంది, ఒక పై ఎత్తున వర్షాలు పడుతున్నాయి. వానల్లా కూడా హైదరాబాద్ లైన్ అయింది. అవును. సో ఇవన్నీ చూసుకుంటే ఎలా ఉంది సార్? అంటే ఈ 3 రోజులు తగ్గిద్దంటారా? ఇంకా వరద బీభత్సం పెరిగింది ఉందంటున్నారు కదా. ఉందంటే కంపల్సరీగా ఉంది, ఇంకా పెరగవచ్చు చెప్పడం. కాకపోతే పరిస్థితి ఉంది. వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతున్నారు. కరెంట్ లేదు, తింటాకు భోజనం లేదు, తాగుతాకు మంచినీళ్ళు. ఎవరో ఒకరు మళ్ళాటోలో ఏదో చేస్తే బాగుంటుంది. ఇప్పుడు మనకి ముఖ్యమంత్రి ఉన్నారు, మంత్రులు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. వాళ్ళు వెళ్ళి చూస్తేనే వాళ్ళకి నాయు. వాళ్ళకి ఎట్టగానే వెళ్ళొచ్చు. మనం ఆటోలో వెళ్ళొచ్చు, వాళ్ళు ఎట్టగానే వెళ్ళొచ్చు. వాళ్ళ మంత్రులు అంటే ఏదైనా వేసుకుని వెళ్తారు, మనం వెళ్ళాం కదా. అది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ పీపుల్, ఐఎమ్ సోనాక్షి వర్మ and you please watch Telugu Rajyam and please subscribe to the channel.